మటన్ బోన్ సూప్కి కావలసిన పదార్థాలు: మటన్ బోన్స్, మిరియాల పొడి, ఉప్పు, అల్లం ముక్కలు, వెల్లుల్లి ముక్కలు, కొత్తిమీర, పచ్చిమిర్చి ముక్కలు, నూనె, పసుపు, యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క. మటన్ బోన్ సూప్కి కావాల్సిన పదార్థాలు చూసాం కదండి. ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ఓకే, ఇది కొంచెం ఎక్కువ టైం పడుతుంది కాబట్టి ఫస్ట్ మనం ప్రిపరేషన్లోకి వెళ్ళిపోదాం, తర్వాత మాట్లాడుకుందాం. ఏం చేయాలండి? ఫస్ట్ స్టవ్ వెలిగించుకుందాం లక్ష్మి. ఇది కుక్కర్ కొంచెం వేడెక్కాక మనం ఆయిల్ని పోద్దాం. ఆల్రెడీ మనం ఎక్కువ ఆయిల్ని పోయిన అవసరం లేదు, ఎందుకంటే దీంట్లోనే మనకి చాలా మీకు చూడగానే చాలా ఎక్కువ ఆయిల్ తేలినట్టు అనిపిస్తుంది, బికాస్ ఫ్యాట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి పైకి వచ్చేస్తుంది. సో కొంచెం సరిపోతుంది. 2 లవంగాలు, ఒక 2 నుంచి 3 ఇలాచి. ఓకే, నెక్స్ట్ దాల్చిన చెక్క, కొంచెం అల్లం వేసుకుందాం. ఓకే, కొంచెం వెల్లుల్లి ముక్కలు, కొన్ని పచ్చిమిర్చి. నెక్స్ట్ మనం బోన్స్ పీసెస్ని వేసుకుందాం అశ్విని. ఇది ఒకసారి కలిపేద్దాం. ఓకే, కొంచెం ఉప్పు వేసుకుందాం అశ్విని. ఓకే, కొంచెం పసుపు, నెక్స్ట్ కొంచెం మిరియాల పొడి. ఓకే, ఇదంతా ఒకసారి కలిపేద్దాం. ఓకే, ఇప్పుడు దీంట్లో కొంచెం ఎక్కువగా వాటర్ పోసుకోవాలి అశ్విని. ఇది ఒకసారి కలిపేద్దాం. ఇప్పుడు మూత పెట్టేసుకుందాం. ఓకే, ఫ్లేమ్ కొంచెం హైలో పెట్టేసి ఒక 10 విజిల్స్ వరకు పెట్టుకోవాలి అశ్విని. అంటే మన బోన్స్ని బట్టి మన కుకింగ్ ప్రాసెస్ అనేది డిపెండ్ అవుతుంది అనమాట. అది కొంచెం చిన్నగా ఉన్నాయి బోన్స్ అంటే తొందరగా ఉడికిపోతుంది, ఒకవేళ కొంచెం హార్డ్గా ఉన్నాయి అంటే కొంచెం ఎక్కువ టైం పడుతుంది. సో 15 విజిల్స్ వరకు కూడా పెట్టుకోవచ్చు. సో ఒక 10 విజిల్స్ అయిన తర్వాత ఓపెన్ చేసి చూద్దాము. ఇంకా ఉడకకపోతే మళ్ళీ ఇంకా విజిల్స్ని ఎక్స్టెండ్ చేయాలి. ఓకే, డన్. సో ఇది మనకి టైం పడుతుంది కాబట్టి ఒకసారి రివైజ్ కూడా చేసుకుందాం. ఎస్. సో ప్రీవియస్ ఎపిసోడ్స్లో కూడా కొలాజిన్ గురించి, ఫుడ్ గురించి మాట్లాడుకున్నాం కదా. సో ఎటువంటి ఫుడ్స్ కొలాజిన్ని డ్యామేజ్ చేస్తాయి? సో మనం ఎక్కువగా చెప్పేదే ప్రాసెస్ ఫుడ్స్ అనేవి తీసుకోకూడదు. ప్రాసెస్ ఫుడ్స్లో ఫస్ట్ మెయిన్ థింగ్ ఏంటి అంటే షుగర్స్. మనం ఎక్కువగా షుగర్స్ తీసుకున్న కొద్దీ ఏమవుతుందంటే స్కిన్ యొక్క కొలాజిన్ దెబ్బతింటుంది అనమాట. సో మనకి ఫైన్ లైన్స్, వ్రింకిల్స్ రావడం కానీ, అండ్ మనకి ఈ మజిల్ ఏదైతే ఉంటుందో ఆ మజిల్ టిష్యూ అనేది ఉంటుంది కదా, అది కూడా డ్యామేజ్ అవ్వడం జరుగుతుంది అనమాట. సో జనరలీ మనం అంటూ ఉంటాం కదా, మీ స్కిన్ అనేది చాలా హెల్దీగా ఉండాలంటే షుగర్స్ అవాయిడ్ చేయాలని. సో మీరు కనుక షుగర్స్ టోటలీ అవాయిడ్ చేశారనుకోండి, న్యాచురల్గా బాడీలో కొలాజిన్ అనేది ఉంటుంది. సో అది మెయింటైన్ అవుతుంది. మీరు ఎక్కువగా షుగర్స్ తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఆ స్కిన్ టిష్యూ అనేది చాలా డ్యామేజ్ అయ్యి ఎలాస్టిసిటీ అనేది కోల్పోతుంది. ఎలాస్టిసిటీ కోల్పోయి స్కిన్ చాలా సాగీగా అనిపిస్తుంది అనమాట. అండ్ ఇంకా కొంతమందికి చూసుకున్నట్టు అయితే కొలాజిన్ డ్యామేజ్ అవుతున్నప్పుడు మనకి అండర్ ఐస్ ఉంటాయి కదా, అండర్ ఐస్ కూడా చాలా థిన్ అయిపోతుంది అనమాట. స్కిన్ చాలా పల్చబడిపోయి కొంచెం బయటికి వచ్చేసినట్టు అనిపించడం, అండ్ ఆ ఏరియాస్లో వ్రింకిల్స్ ఎక్కువగా వచ్చేస్తాయి. నార్మల్ వేరే పార్ట్ ఆఫ్ ద ఫేస్ లో బాగానే ఉంటుంది, కానీ అండర్ ఐస్ లోనే ఎక్కువగా ప్రాబ్లం ఉంటుంది. స్కిన్ కూడా డార్క్ అయిపోతుంది అనమాట. సో ఇలాంటి కండిషన్స్ అన్ని జనరలీ మనం చూస్తూ ఉంటాము. సో షుగర్స్ ని టోటలీ అవాయిడ్ చేస్తే చాలా బెటర్ అనమాట. అండ్ ఇదే కాకుండా ఆల్కహాల్ తీసుకుంటే కూడా మనకి స్కిన్ డ్యామేజ్ అవుతుంది. ఓకే, ఆల్కహాల్ ప్రతి ఒక్క బాడీ పార్ట్ పైన ఎఫెక్ట్ చూపిస్తుంది. స్కిన్నే కాకుండా ఇప్పుడు మనం కొలాజిన్ మాట్లాడుకున్నప్పుడు స్కిన్నే కాకుండా బోన్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. సో బోన్లో కార్టిలేజ్ డ్యామేజ్ అవుతుంది కదా, మనకి రెండు నీస్ మధ్యలో కార్టిలేజ్ ఉంటుంది, అది డ్యామేజ్ అవుతుంది. సో ఆ డ్యామేజ్కి మళ్ళీ కొలాజిన్ కూడా ఇంపార్టెంట్ అనమాట. సో ఈ కొలాజిన్ పెప్టైడ్స్ బాగుంటే అవి కూడా హెల్తీగా ఉంటాయి. సో మీ జాయింట్ హెల్త్కి ఇవన్నీ బాగా ఉండాలంటే బయట ఫుడ్స్, ప్రాసెస్ ఫుడ్స్ టోటలీ అవాయిడ్ చేసి
హెల్దీ ఫుడ్సే ఇలా బోన్ బ్రాత్ కానీ నాన్ వెజిటేరియన్ ఫుడ్స్ కానీ ఎక్కువగా యాంటీ ఆక్సిడెంట్స్ న్యూట్రియంట్స్ ఎక్కువ ఉన్న ఆహారాలు తీసుకుంటే చాలా బెటర్ ఉంటుంది. సో డైట్ కానీ స్లీప్ అండ్ అలాగే ఎక్సర్సైజ్ ఇవన్నీ కొలాజన్ మీద ఎంత ప్రభావం చూపిస్తాయి? డెఫినెట్లీ చూపిస్తాయి అశ్విని, ప్రతి ఒక్కటి. బికాజ్ డైట్ అనేది అన్హెల్తీగా మారిపోయింది అనుకోండి, బికాజ్ మీ బ్యాలెన్స్డ్ డైట్ అనేది తీసుకోవట్లేదు. బికాజ్ రోజు మీరు తింటున్నారు అదే రైస్ అదే కర్రీ తీసుకుంటున్నారు, బికాజ్ దాంట్లో న్యూట్రియన్ కంటెంట్స్ ఉండవు అనమాట. సో కొలాజన్ బూస్టప్ అవ్వడానికి ప్రోటీన్స్ ఎంత ఇంపార్టెంటో దాంతో పాటు వివిధ రకాల న్యూట్రియన్స్ అంటాం, స్పెషల్లీ వైటమిన్ సి కానివ్వచ్చు, జింక్ కానివ్వచ్చు, మెగ్నీషియం కానివ్వచ్చు, పెప్టైడ్స్ అంటాము, ఇవి కావాలి. సో ఇలాంటివన్నీ మనకి బాడీకి చాలా ఇంపార్టెంట్. ఇవన్నిట్లో మీరు ఏది తక్కువగా తీసుకున్నా కానీ కూడా బాడీలో ఎఫెక్ట్ అనేది చూపిస్తుంది. సో స్మోకింగ్ అనేది కొలాజన్ డ్యామేజ్కి ఎలా ప్రభావం చూపిస్తుందండి? ఆబ్వియస్లీ స్మోకింగ్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ గుడ్ అండి. బికాజ్ చాలామందిని మనం చూస్తూ ఉంటాము, బికాజ్ మంచిగా ఉంటుంది స్కిన్, బట్ స్మోక్ అలవాటు ఉన్న వాళ్ళకి తొందరగా ఏజ్ ఫ్యాక్టర్ అనేది కనిపిస్తుంది. మేబీ వాళ్ళు ఒక 30 years 20 years ఉండొచ్చు, బట్ ఒక 5 years 10 years అడ్వాన్స్ అయిపోతుంది అనమాట. వాళ్ళ స్కిన్ సెల్స్ అనేవి చాలా డ్యామేజ్ అయ్యి ఎలాస్టిసిటీ కోల్పోయి అలా అవుతుంది. సో ఆ సిగరెట్లో దెర్ ఆర్ ఎన్ నెంబర్ ఆఫ్ కెమికల్స్ అనమాట. సో ఇదొక్కటి ప్రతి ఒక్క సెల్ పైన డ్యామేజ్ చేస్తుంది. అంటే మన స్కిన్నే కాకుండా బోన్ సెల్ కానివ్వచ్చు, హెయిర్ సెల్ కానివ్వచ్చు, మజిల్ సెల్స్, టిష్యూస్, ప్రతి ఒక్క దానిపైన ఎఫెక్ట్ అయితే పడుతుంది అనమాట. సో ఒకవేళ మీ స్కిన్ మీ బాడీ హెల్తీగా ఉండాలంటే టోటల్లీ మీరు స్మోక్ని ఆపేయడమే మంచిది. సో కొంతమంది ఉంటారు నేను స్మోక్ చేయట్లేదు కానీ డ్యామేజ్ అవుతుంది అంటే, సెకండ్ హ్యాండెడ్ స్మోకర్స్ ద్వారా కూడా మనకు వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఓకే, అంటే మన ఫ్రెండ్స్లో ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా స్మోక్ చేస్తూ ఉంటే తెలియకుండా ఫ్యూమ్స్ మనం ఫీల్ చేసుకుంటాం, రైట్? సో అది కూడా వెళ్ళి అది ఎఫెక్ట్ చూపిస్తుంది అనమాట. సో మనం చాలా జాగ్రత్తగా స్మోకింగ్ అవాయిడ్ చేస్తూ, ఆల్కహాల్ అవాయిడ్ చేస్తూ హెల్తీ ఫుడ్స్ తీసుకుంటే మనకి బెనిఫిట్ ఉంటుంది. ఓకే, సో ఇది అవుతుంది, కొంచెం టైం పడుతుంది కాబట్టి మనం వెయిట్ చేద్దాం. ఓకే, సో విజిల్స్ రావడానికి మనకి ఇంకా టైం పడుతుందండి. 10 to 12 విజిల్స్ వచ్చే వరకు వెయిట్ చేసి ఒకసారి చెక్ చేసుకుందాం. రెడీ అయిపోయింది అశ్విని, ఆల్మోస్ట్ 10 విజిల్స్ కంప్లీట్ అయ్యాయి. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేద్దాం. ఓకే, కొంచెం చల్లారిన తర్వాత ఓపెన్ చేసి అయ్యిందో లేదో చూద్దాం. చల్లగా అయింది అశ్విని, ఇప్పుడు మనం విజిల్ తీసేద్దాం. ఓకే, సరే ఓపెన్ చేద్దాం. ఇప్పుడు మనం దీన్ని సర్వింగ్ బౌల్లో తీసుకుందాం. ఓకే, కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేద్దాం. మటన్ బోన్ సూప్ రెడీ అయిపోయింది అశ్విని, టేస్ట్ చేసి చెప్పండి ఎలా ఉందో. ఓకే, జాగ్రత్త, వేడిగా ఉంది. ఓకే. కొలాజన్ ఫుడ్స్లో భాగంగా ఈరోజు అయితే మనం మటన్ బోన్ సూప్ అయితే ప్రిపేర్ చేసేసుకున్నామండి. చాలా మంచి అరోమా వచ్చేసింది, టేస్ట్ చేసేస్తాను. అంతకన్నా ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఒకసారి చూద్దాం. మటన్ బోన్ సూప్కి కావాల్సిన పదార్థాలు: మటన్ బోన్స్, మిరియాల పొడి, ఉప్పు, అల్లం ముక్కలు, వెల్లుల్లి ముక్కలు, కొత్తిమీర, పచ్చిమిర్చి ముక్కలు, నూనె, పసుపు, యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క. మటన్ బోన్ సూప్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టి అందులో కొద్దిగా నూనె, లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క, అల్లం ముక్కలు, వెల్లుల్లి ముక్కలు, పచ్చిమిర్చి, మటన్ బోన్ పీసెస్, ఉప్పు, పసుపు, మిరియాల పొడి, తగినంత నీళ్లు వేసి కలుపుకొని మూత పెట్టి 10 to 12 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకుని ఫైనల్గా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే మటన్ బోన్ సూప్ రెడీ.